ఇప్పుడు రాత్రి 10:30 అవుతుంది, 30వ తారీఖు శనివారం. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మన రామతపూర్లో విద్యుత్ శాఖ అధికారుల గురించి అంటే మనము అంటే సమస్యలు అంటే ఎక్కడెక్కడ వైర్లు పోల్స్ మీద మనము ఫిర్యాదు చేశాము. దానికి విద్యుత్ శాఖ అధికారులు అందరూ కూడా స్పందించి ఈ 2-3 రోజులలో మేము ఎక్కడెక్కడ సమస్యలు మనం ఇచ్చిన సమస్యలు అంటే పోల్స్ విషయంలో ఈ కేబుల్ విషయమైన ఏదైతే మేము ఫిర్యాదు చేశామో ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ అధికారిక మాధ్యమాల ద్వారా అధికారులు అందరూ స్పందించారు. స్థానిక ఇద్దరు ఇక్కడ అంటే రామతపూర్ ఇద్దరు ఏఈలు ఉంటారు. ఆ ఏఈ అధికారులు కూడా ఇద్దరు స్పందించారు. మేము రాబోయే 2-3 రోజులలో ఇప్పుడు ఆ సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు. కాబట్టి ప్రజా సంకల్పం తెలియజేసేది ఒకటే, ప్రజా సమస్యలు ఎక్కడున్నా ప్రజా సంకల్పం మొదలుంటుంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం. కానీ వ్యక్తిగత అధికారులకు ఒకటి మేము చెప్పదలుచుకున్నాం, ప్రభుత్వ అధికారులకు మాకు అధికారులు అంటే గౌరవం, ఎలాంటి మాకు వాళ్ళ వ్యక్తిగతంగా ఎలా ఉండదు. సమస్యలు వచ్చినప్పుడు మాత్రం మేము సమస్యల మీదే ప్రశ్నిస్తాం. అక్కడ అధికారులు ఎవరు అది మేము చూడము. ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము మా పోరాటం ఉంటుంది. కాబట్టి అధికారులు గుర్తుపెట్టుకోవాలా. ఈ యొక్క ట్వీట్ అంటే ఇప్పుడు మేము ఈరోజు అయితే 3-4 డేస్ నుంచి ఈ రామతపూర్కి సంబంధించిన విద్యుత్ కరెంట్ షాక్ ఘటనకు సంబంధించిన ఫిర్యాదులు వాటి మీద వాళ్ళిద్దరు సమస్య త్వరలో పరిష్కారం చేస్తా ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి గారు మీరు తక్షణమే స్పందించాలా, మీరు రావాలా, రామతపూర్ రావాలా. ఏదైతే 6 మరణించారో వారి కుటుంబాలను పరామర్శించాలా. అలాగే బాధితులు క్షతగాతులు ఉన్నారు, వాళ్ళని కూడా మీరు పరామర్శించాలి. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడట్లేదు. వాళ్ళు కూడా చాలా గాయాలయ్యాయి. మరి వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలా, సహాయం చేయాలా. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. మరి అందరూ వెళ్ళాలి, వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళని కూడా బాధితులను కూడా పరామర్శించాలి. క్షతగాతులను అని ప్రజా సంకల్పం సూచిస్తుంది. అప్పట్లో కృష్ణమన్ ప్రజా సంకల్పం